నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు నాగలక్ష్మి ఆచార్య. సామాజిక తత్వవేత్త, సుప్రసిద్ధ రచయిత, సామాజిక సాహిత్య తాత్విక రంగాల్లో నిరంతర కృషివలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త శ్రీ బిఎస్ రాములు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 88వ జయంతి ఉత్సవాలలో జీవన సాఫల్య పురస్కారాన్ని మరియు యుగకర్త బిరుదును అందుకున్నారు. ఈ బిరుదు అందుకున్న సందర్భంగా మీ అనుభవాలను, అనుభూతిని మా ప్రేక్షకుల కోసం పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం సార్. విధాత టీవీ ఛానల్ నూతన కార్యాలయంలో ప్రారంభించిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇది ఇప్పుడు చాలా విశాలంగా అందరికి అనుకూలంగా ఎన్ని వార్తలైనా ఎప్పటికప్పుడు యువతరానికి ముఖ్యంగా ప్రజల శ్రేయస్సును అనుసరించి ఎప్పటికప్పుడు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విషయాల పట్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే అవకాశాన్ని తీసుకున్న సందర్భంగా మీకు మరొక్కసారి ఈ పెద్ద ఆఫీసు ఏర్పాటు చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక శ్రీపాదరావు గారి 88వ జయంతి సందర్భంగా నాకు జీవన సాఫల్య పురస్కారం, యుగకర్త బిరుదు ప్రదానం చేయడం నా జీవితంలో ఒక గొప్ప మలుపు లాంటిది. శ్రీపాదరావు గారు నాకు మొట్టమొదట 1990 ఏప్రిల్ 2వ తేదీ నాడు ప్రత్యక్షంగా కలుసుకున్నాము. వారి ఊళ్ళో మంతినిలో రాడికల్ యువజన సంఘం జిల్లా మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా వరవరరావు, గద్దరు, నేను, సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమరు, మాభూమి సంధ్య తదితరులు అందరం కలిసి ఆ మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి దాకా ఆ మీటింగ్ జరిగిన తర్వాత అప్పుడు 6 సంవత్సరాల రహస్య జీవితం నుంచి ఇంటికి బయలుదేరాం. పెద్దపల్లి మీదుగా జైత్యాలకు ఇంటికి బయలుదేరి ఇంటికాడ ఉదయం 4 గంటలకు నన్ను మా సామలతో పిల్లలతో కలిపి వాళ్ళకి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా మొదటిసారి మనకి శ్రీపాదరావు గారితో అలా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడు జీవన సాఫల్య పురస్కారము, అలాగే మనకి యుగకర్త బిరుదు కూడా 88వ జయంతి సందర్భంగా తీసుకోవడం ఒక మరుపులేని చారిత్రక మలుపు అని అనిపించింది. రెండు వారి ద్వారానే జరిగినాయి. అది ఈ బిరుదులు, జీవన సాఫల్య పురస్కారాలు అనేవి అన్నిటికన్నా ముఖ్యంగా మొత్తం మంది మిత్రులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ చిరపరిచితులు. వాళ్ళ వేదిక మీద రవీంద్ర భారతిలో వాళ్ళ చుట్టూతా నన్ను గౌరవిస్తూ అలా స్టాండింగ్ ఓవేషన్ లాగా నిలబడి గౌరవించి నాకు ఆ జీవన సాఫల్య పురస్కారాన్ని, అలాగే యుగకర్త బిరుదు సంబంధించినటువంటి మెమోటోని ఇవ్వడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగింపజేసింది. అదొక మంచి గుర్తింపు. ఎందుకంటే దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ఒక మంచి సాహిత్యాభిమాని. మొదటి నుంచి కూడా వాళ్ళ నిర్ణయం, న్యాయనిరత నిర్ణయం ప్రకారం నాకు ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందం వేసింది. సంతోషం సార్. ఎవరికైనా బిరుదు అందుకున్నప్పుడు చాలా అంతమంది ముందు ఆ వేదికపై బిరుదు అందుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ మొట్టమొదటి బీసీ కమిషన్ చైర్మన్ గా, బీసీ ఉద్యమంలో తొలి ఉద్యమకారునిగా మీరు ముందంజలో ఉన్నారు. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం చాలా ఉధృతంగా సాగుతుంది సార్. ఈ బీసీ ఉద్యమం పట్ల మీ అభిప్రాయం ఏంటో మీ మాటలో చెప్పండి సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమం సరైన కాలంలో, సకాలంలో వచ్చింది. చాలా ఆహ్వానించదగిన పరిణామం. అన్ని రకాలుగా విభిన్న కోణాల్లో, విభిన్న సామాజిక వర్గాల మధ్యన 10-15 బృందాలుగా ఉన్నటువంటి సంఘాలన్నీ ఒక్కొక్కసారి ఏకమయ్యి ఒకే గొంతుతో మాట్లాడడం అనేది శుభ పరిణామం. ఆ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్పిరిట్ని, ఈ స్ఫూర్తిని ఇంకా గ్రామీణ స్థాయి దాకా, తాలూకా స్థాయి దాకా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే అది సాహిత్య రంగంలో, సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, రాజకీయంగా ఓటు బ్యాంకుగా కూడా పరివర్తన చెందేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి దాకా కృషి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ఈ బీసీ సంఘాలకు, కుల సంఘాలకు ఉందని గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి సార్, 2028 వరకు బీసీలు ముఖ్యమంత్రి అవుతారని బాగా ప్రచారంలో ఉంటున్నాయి, బాగా వార్తలు వస్తున్నాయి. మీరు విశ్వసిస్తున్నారా? 2028 వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతారని మీరు విశ్వసిస్తున్నారా? తప్పకుండా. బీసీ ముఖ్యమంత్రి కావడం అంత కష్టమేమీ కాదు. రేవంత్ రెడ్డి గారు
అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కష్టపడ్డాడు బాగా సీరియస్గా కష్టపడి జానారెడ్డి లాంటి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలను శాసనసభ్యులను ఎంపీలను అందరినీ అధిగమించి వేగంగా ఎట్లయితే ఒక ట్రాఫిక్లో వేగంగా ఒక కారు ఒక అంబులెన్స్ వేసుకొని సైరన్స్ మోగుకుంటూ ముందుకు పోతుందో అట్లా పోయినట్టు పోయి అందరిని సముదాయించి అందరి మీద మళ్ళీ అందరినీ కలుపుకొని తాను ముఖ్యమంత్రి అయ్యాడు. రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులు పొందాడు. కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత కొప్పుల రాజు గారు, రాహుల్ గాంధీ చుట్టూతున్నటువంటి అధిష్టాన వర్గం యొక్క ప్రేమను కూడా పొందినాడు. అట్లాగే ఇప్పుడు కూడా కలుపుకొని పోయేటువంటి యంత్రాంగము, నాయకత్వము, అనుభవము, పరిణతి కనుక ఉండే నాయకత్వం కనుక వస్తే తప్పకుండా గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. బీజేపీ వాళ్ళలో ఇప్పటికే రెడీగా ఉన్నారు, బీసీలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆశయాలతోటి ఒక 5-6 ఉన్నారు. కనుక కాంగ్రెస్లో కూడా ఒక 5-6 ఉన్నారు. అధిష్టానం ఎవరంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అనేది కాంగ్రెస్లో సహజమైన విషయం. అప్పుడెప్పటి నుంచో చాలా మంది ముఖ్యమంత్రి కావాలనుకున్నారు బీసీ నాయకత్వం నుంచి. కాంగ్రెస్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలోనే, ఉమ్మడి కాంగ్రెస్ పార్టీలోనే కేశవరావు గారు అనుకున్నారు, ఆ తర్వాత మనకి హనుమంతరావు గారు అనుకున్నారు, ఇంకా ధర్మపురి గారు అనుకున్నారు, వీళ్ళంతా అనుకున్నారు. కానీ అధిష్టానం దగ్గర ఇతర సామాజిక వర్గాల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కాలేకపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యము, ఒక సౌకర్యము ఏంటంటే వాళ్ళ జిల్లాకో నియోజకవర్గానికి పరిమితి. ఏ ఒక్క నాయకుడు కూడా రాష్ట్రం అంతటి సంబోధించి మాట్లాడేటువంటి నాయకత్వాన్ని నిర్మించలేకపోయినారు. ఒక ఎన్టీ రామారావు లాగానో, ఒక చంద్రబాబు లాగానో రాష్ట్రం అంతటి పలుకుబడినటువంటి నాయకులు ఎవరు లేరు. అందువల్ల అధిష్టాన వర్గము ఎవరిని ప్రమోట్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు రాష్ట్ర స్థాయిలో నాయకత్వంగా ఎదుగుతారు. కానీ ఒక్కడు రాష్ట్ర స్థాయి నాయకత్వంగా ఎదిగేటువంటి కృషి జరిగింది. అది మర్రి చెన్నారెడ్డి గారు. అది 1977లో చేశారు, 80 చేశారు, 89లో కూడా చేశారు. కానీ అధిష్టానం దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంత బలహీనంగా ఉండి తర్వాత తమ మాట దాటకుండా, జవదాటకుండా వినయ విధేయతలతో ఉంటారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్వతంత్రంగా ముందుకు వెళ్తే చాలా కష్టం అనే భావన కూడా అధిష్టాన వర్గానికి ఉంటుంది. కాబట్టి బీసీలు ఎప్పటికీ వినయ విధేయతలతో ఉంటారు, తర్వాత అధిష్టానం చెప్పినట్టుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు చారిత్రకంగా చూసుకుంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గెలవాలనుకుంటే, జాతీయ స్థాయిలో గెలవాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం బీసీ కార్డు మాత్రమే. మహిళా కార్డుని మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టి 3 ఏళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మహిళలను ఎన్నుకునేటువంటి రాజ్యాంగ సవరణ చేసి పెట్టేశారు బీజేపీ వారు. కనుక ఇక మిగిలింది ఎవరు? రాజ్యాధికారంలో వాటా కోసము, భాగస్వామ్యం కోసం మిగిలింది ఎవరు? ఓన్లీ బీసీస్. ఎస్సీలకు ఎలాగుంది? ఎస్టీలకు ఎలాగుంది? ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 7% ఉంది. ఇప్పుడు మహిళలకు ఒక 1/3% పెట్టేశారు. ఇక అందువల్ల ఒక సామాజిక వర్గంగా జాతీయ స్థాయిలో బీసీలే ఉన్నారు. కనుక బీసీలకు చట్టసభలలో మేము 50% కానీ 40% రిజర్వేషన్ ప్రవేశపెడతాం అనే నినాదంతో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మత రాజకీయాలతో ముందుకు వచ్చేస్తున్నారు. మతము, సంస్కృతి, RSS, హిందూ మతము, ముస్లిం విద్వేషము, వీటన్నిటిని జోడించుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మూఢ విశ్వాసాలను ఖండించాల్సి చెప్పి భారత రాజ్యాంగం 3 విశ్వాసాలు పెంచుకుంటూ పోవడం, ఆ తర్వాత పుకార్లు పుట్టించడము, చరిత్రను వక్రీకరించడము, గాంధీ చరిత్రను, నెహ్రూ చరిత్రను, జాతీయోద్యమ చరిత్రను వక్రీకరించడం, వీటి ద్వారా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నిజమైన చరిత్రను మళ్ళీ జాతీయోద్యమ కాలం నిజమైన స్ఫూర్తిని తీసుకొని కనుక వస్తే ఆనాడు 1932లో పూనా ఒప్పందం ద్వారా కమ్యూనల్ అవార్డు ద్వారా రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్స్, శూద్రులకు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ ఈ 90 సంవత్సరాలకు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచే మనకి ఎస్సీలకు, ఎస్టీలకు అంబేద్కర్ సాధించిన విజయాలు, రిజర్వేషన్స్ చట్టసభలలో, అతను ఉద్యోగ రంగాల్లో బీసీలకు వచ్చిండి ఉంటే ఇవాళ భారతదేశ వ్యాప్తం అసలు కేవలం చైనా 1978 తర్వాత ఎదిగింది. 1978 నాటికే మన 1932 నుంచి కనుక రిజర్వేషన్ పాటింపజేసి ఉంటే అద్భుతంగా ఎదిగేది. అది చేయలేదు. కేవలం
కొన్ని సామాజిక వర్గాల స్వార్థం కోసం వాళ్ళు అన్ని రంగాల్లో మేమే ఆక్రమించాలనే ధ్యాస వల్ల, ఆ స్వార్థం వల్ల దేశం చాలా నష్టపోయింది. బీసీలకు చట్టసభలలో రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ రంగాల్లో సరైన రిజర్వేషన్స్ 1932 అక్టోబర్ నవంబర్లో గాంధీ ఒప్పందంతో అంబేద్కర్ ఒప్పందంతో ఏదైతే వచ్చిందో ఆ స్థాయిలో కనుక ఆ ఒప్పందం అప్పటి నుంచే కనుక జరిగి ఉంటే చరిత్రలో ప్రపంచానికే ఒక నెంబర్ 1 గా మిగిలి ఉండేది. ఎందుకంటే గత 2500 సంవత్సరాలుగా భారతదేశంలో శూద్రులు, అతిశూద్రులు, బీసీలే ఈ సమస్త సంపదను సృష్టిస్తే ఆ సంపదను ఎత్తుకపోవడానికి కోసం, దాడి చేయడం కోసం అక్కడి నుంచి గ్రీకులు అలెగ్జాండర్ నుంచి మొదలుపెట్టేసి ఆ తర్వాత తురుష్కులు, ఆ తర్వాత మొఘలులు వీళ్ళంతా వచ్చినారు. వచ్చి ఇక్కడ రాజ్యాలు వెళ్ళినారు. సంపదను మహమ్మద్ గోరి లాంటి వాళ్ళు పట్టుకుపోయినారు. ఎవరు కూడా ఎడారిలోకి దాడులకు పోరు, ఎడారిలోకి దండయాత్ర చేయరు. సంపద ఉన్న కాడికి దోసుకుపోవడం కోసం వస్తారు. ఇక్కడికి శతాబ్దాల తరబడి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎత్తుకపోదామని గుర్రాల మీద, వాటి మీద బ్రిటిష్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు వచ్చిండ్రంటే ఇక్కడ సంపద ఉన్నది కాబట్టి ఆ సంపద ఏ సామాజిక వర్గాలు సృష్టించారు? ఈ త్రైవేర్నికులు సృష్టించారా అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, ఆ తర్వాత రాజులు, క్షత్రులు సృష్టించారు. వాళ్ళు ఏ మాత్రం పనిచేయలేదు. సమస్త సంపదలు సృష్టించింది ఈ శూద్రులు, అతిశూద్రులు, బీసీలు. అందువల్ల ఈ కోటగోడలు, నగలు, నాణాలు, బట్టలు, కత్తులు, కటార్లు అన్ని నైపుణ్యాలు సృష్టించే వాళ్ళే. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఆధునిక పారిశ్రామిక విప్లవం విజయవంతమైనటువంటి 1750 కన్నా ముందు ఈ మొత్తం ప్రపంచానికి వెలుగులు, సైన్స్, టెక్నాలజీ అందించినటువంటి వారు బౌద్ధ విశ్వవిద్యాలయాలు. ఆ తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల వచ్చేటువంటి ఈ కుల వృత్తులు, ఈ చేతి వృత్తులు, శూద్రులు, అతిశూద్రులు. అందువల్ల వీళ్ళకి ఆ ప్రాధాన్యత ఆధునిక నైపుణ్యాలు, ఆధునిక విద్యలో, ఆధునిక ఉద్యోగ విద్యా రంగాలలో అవకాశాలు రాజకీయ రంగంలో ఇవ్వకపోవడం వల్ల దేశం ఎంత నష్టపోయిందంటే అంత నష్టపోయింది, ప్రపంచమే నష్టపోయింది. ఇప్పుడు అవకాశం కనుక వస్తే తప్పకుండా ఎదుగుతారు. ఈ అవగాహనతోటి బీసీలు చారిత్రకంగా అధ్యయనం చేయాల్సి అవసరం లేదు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం. అందుకోసమే బీసీ కమిషన్ చైర్మన్గా నేను భారత రాజ్యాంగం బీసీల నోట్బుక్ అనే పుస్తకం రాయడం జరిగింది. తెలుగులో, ఇంగ్లీష్ రచవేయడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత దిద్దల శ్రీధర్ బాబు, సీతక్క, ఆ తర్వాత గడ్డం ప్రసాద్ వీళ్ళందరితో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి 170 కాపీలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి అడిగితే ఇవ్వడం కూడా జరిగింది. మీరు అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసి ఎదగాలి. ఏమైనా సరే డాక్టర్ అంబేద్కర్ గారు ఎట్లా సాధించారు? అధ్యయనం ద్వారా, వాదన పటిమ ద్వారా సాధించారు. కేవలం జనసంఖ్య ఉందని చెప్పడం వల్ల వచ్చేది లేదు. జనసంఖ్య ఉన్నదనుకుంటే మరి మొదటి నుంచి జనసంఖ్య ఉంది, 60 ఏళ్ళ నుంచి ఉంది, 70 ఏళ్ళ నుంచి. ఎందుకు కాలేదు బీసీలు? జనసంఖ్య ఒక్కటే కాదు, వాదన పటిమతో అంబేద్కర్ లాగా ముందుకు రావాల్సిన అవసరం. ఆ వాదన పటిమ ఇవాళ మనకి కంచె గారు ఇస్తున్నారు. మరి అలాగే పైన ఎంతో కొంత తీర్మానం మల్లన్న గారు తిట్లు లేకుండా చెప్పగలిగితే బాగానే చెప్పగలుగుతారు. అలాగే బిఎస్ రావులు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి వాదాలని సైద్ధాంతిక, నేను గత 20 సంవత్సరాలుగా సైద్ధాంతిక ప్రాతిపదికల్ని భారత రాజ్యాంగం పరిధిలోనే అద్భుతంగా బహుజన తత్వం అని, ఆ తర్వాత బీసీ రాజకీయ అధికారులు ఎలా రావాలని అన్ని పుస్తకాలు రాశాను. ఆ తర్వాత వాటన్నిటిని ఈ యువనాయకత్వం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి శిక్షణా తరగతి నిర్వహించారు. సర్పంచ్, తర్వాత గ్రామీణ సర్పంచ్ కాకుండా గ్రామ పంచాయతీ మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో అలాంటి వాళ్ళందరినీ అన్ని సామాజిక వర్గాల బీసీలకి తీసుకొని వాళ్ళకి శిక్షణా తరగతులు 2 రోజుల పాటు శిక్షణా తరగతి ఇచ్చి ఆ తర్వాత ఈ బీసీ నోటుబుక్ అనే పుస్తకాన్ని చదవమని చెప్పితే అది దాంట్లో 10% జ్ఞాపకం పెట్టుకున్న సరే గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఆ సాహిత్య, తాత్విక, సామాజిక, రాజకీయ సిద్ధాంత, చారిత్రక సిద్ధాంత ప్రాతిపదికలన్నీ నేను వేసి పెట్టాను. వాటిని తీసుకొని మీరు వెళ్ళి రాజకీయ రంగంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ఆ తర్వాత అన్ని రంగాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా అన్నిట్లో ఎదిగే అవకాశం మీకున్నది. కావాల్సిందంటే సహనము, ఓపిక, రాజకీయ వ్యూహము, ఎత్తుగడు. అందరినీ రేవంత్ రెడ్డి ఎట్లయితే కలుపుకొని ముందుకు పోయినాడో, సీనియర్లు కాదని తనను అంగీకరించడం ఎట్లా చేసుకున్నారో అట్లా చేయగలిగినటువంటి నాయకత్వ నా అంతటోడు లేడు, నేను అందరినీ తీస్తా, నన్ను చెప్పినట్టు వినండి అంటే బీసీల సంఘాలు అయ్యేది కాదు. ఎందుకంటే 140 బీసీ కులాలు ఉన్నాయి. 140 కులాలలో ప్రతి కులంలో 5-6 సంఘాలు ఉన్నాయి విడివిడిగా. అంటే 700 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు కుల సంఘం. అందువల్ల అందరికీ కప్పుకొని పోవాలి, అందరికీ ఇవ్వగలిగినటువంటి అవకాశం ఇవ్వాలి. ఇచ్చి ప్రజాసమేతంగా కప్పుకొని పోతే తప్పకుండా దిగుతారు.
తప్పకుండా వస్తారు. మీరు చెప్పినట్టు చాలా మంది బీసీలకి అవగాహన లేక రాజ్యాంగం వాళ్ళకు ఎన్ని హక్కులు ప్రసాదించింది అసలు ఏంటో తెలియక చాలా వెనుకబడి ఉన్నారు. కానీ ఆర్థికంగా కూడా బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎదగడానికి సహాయపడుతుంది అనుకుంటున్నారా? సరిపోతుందంటారా? రాజకీయాలలో డబ్బు యొక్క ప్రమేయం ఉంటుందని బెదిరించడం, మాట్లాడడం అనేది ఎవరి పని తెలుసా? డబ్బున్న వాళ్ళు కావాలని చేస్తున్నట్టు ఒక కుట్ర ప్రచారం. ఆ కుట్ర ప్రచారం ఏంటంటే ఈ పోటీకి ఎవరు రాకూడదు. 1994లో కాన్సీరామ్ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో టికెట్లు ఇచ్చినప్పుడు ప్రతి చిన్నవాళ్ళు, ప్రతి యువకుడు కూడా సర్పంచ్గా గెలుస్తానో లేదో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ సాధించారు, పోటీ చేశారు. ఎన్ని ఓట్లు వచ్చినా పక్కకు పెట్టండి. ఆ ధైర్యాన్ని చంపడం కోసం వాళ్ళ డబ్బు యొక్క ప్రాధాన్యత లేదు. అసలు డబ్బు దేనికి? ప్రజల హృదయాన్ని గెలుచుకోవడం కోసం. ఎట్లా గెలుచుకుంటారు? తాగిచ్చి, తినిపించి, లేదా రోడ్లు వేయించి, లేదా కరెంట్ ఇప్పించి, లేదా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి, లేదా పోలీస్ కేసులు లేకుండా చేసి, లేదా ఒక రేషన్ కార్డు ఇప్పించి, ఇవే కదా నువ్వు చేసేది. అయితే నువ్వే 5 సంవత్సరాల పాటు నీ నియోజకవర్గమే ఒక దేశం అనుకొని అక్కడ పనిచేస్తే ఈ 5 సంవత్సరాల పాటు ఆ ప్రజలకి 2,50,000 మంది ఉంటారు ఒక నియోజకవర్గంలో, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో. ఈ 2,50,000 మంది ఓటర్లు, ఈ 2,50,000 మంది ఓటర్లలో అంటే సుమారుగా 75,000 80,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 75,000 80,000 కుటుంబాలలో నువ్వు భారత రాజ్యాంగం, నేను చిన్నగా రాశాను 60 పేజీల పుస్తకం, అది ఒక్కొక్కరికి పంచు, చదివించు, వాళ్ళకి శిక్షణ తల్లి పెట్టు, చాలా ముఖ్యమైన వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకు పోలీస్ కేసులు ఉంటే వాళ్ళకు పోయి మాట్లాడి సామాజిక న్యాయం చెయ్యి. అలాగే కోర్టులో అడ్వకేట్లకు చెప్పు, మనకైనటువంటి తక్కువ ఫీజుతో మాట్లాడేటువంటి అడ్వకేట్ తయారు చేసుకో. ఆ తర్వాత ఆ ఊరికి రోడ్డు కావాలంటే రోడ్డు, వ్యవసాయానికి కరెంట్ అంటే కరెంటు, పోలీసు కావాలంటే పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ధరణి, ఆ తర్వాత భూములు, ఆ తర్వాత వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలి. ఒక పిల్లవాడికి రెసిడెన్స్ స్కూల్లో సీటు కావాలి, నువ్వు వెంట తిరిగి ఆ రెసిడెన్స్ స్కూళ్ళలో ఇప్పుడు 1,050 రెసిడెన్స్ స్కూల్ ఉన్నాయి. 5,50,000 మంది చదువుకుంటున్నారు, పీసీఎస్, ఎస్టీ, మైనార్టీ. అందులో నువ్వు ఆ పేద పిల్లలు ఎవరైతున్నా వాళ్ళు తీసుకుపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని, తల్లిదండ్రులకు తెలియదు, చదువుకోకపోవచ్చు, వాళ్ళు తీసుకుపోయి నువ్వు హెడ్ మాస్టర్ తోటి, ఆ ప్రిన్సిపాల్ తోటి, ఆర్సీ అని ఉంటాడు, రీజనల్ కోఆర్డినేటర్, వాళ్ళు కలిసి నువ్వు దరఖాస్తు ఇచ్చి సార్ తీసుకున్నాను, తీసుకోకపోతే అక్కడ ఎమ్మెల్యేతో, బీసీ కమిషన్ చైర్మన్ తోటి ఒక మేము అలా రాసి ఇచ్చాము కదా, అలా ఇచ్చి వాళ్ళు చేర్పించు. అలాగే హాస్టల్ సీట్ ఇప్పించు. అలాగే మంచి స్కూల్లో సీట్ కావాలంటే ఇప్పించకపోతే ఇప్పుడు మనకు ఒకటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 27% బీసీ రిజర్వేషన్ పాటించాలని ఉన్నది. చైతన్య స్కూలు, ఆ తర్వాత నారాయణ స్కూల్స్ ఉన్నాయిగా, వాటిలో కూడా లెక్క ప్రకారంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ రిజర్వేషన్ పాటించాలని. అది గట్టిగా నిలబడి సాధించు, పెట్టు. అలాగే వాళ్ళకి లోన్లు ఇప్పించు, బ్యాంకులలో పాంటేలు పెట్టుకొని, అరటిపళ్ళ దుకాణం పెట్టుకొని, కిరాణా షాప్ పెట్టుకొని, ఆ తర్వాత వాళ్ళు సినిమా ట్యాక్స్ కట్టుకొని, వాళ్ళు కారు కొనుక్కొని, వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళు ఒక డిగ్రీ, వాళ్ళ సామాజిక గౌరవం పొందేటట్టు, వాళ్ళ ఉద్యోగ హోదాలు అనుసరించి చేసేట్టు, దానికోసం నువ్వు లోన్లకు ఇప్పించు. ఈ 5 సంవత్సరాల అట్లా ఆ ప్రజల మధ్య పనిచేస్తే గుజరాత్లో, నాగలక్ష్మి గారు, గుజరాత్లో కేవలం 35,000 రూపాయలతో ఒక ఎమ్మెల్యే బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో గెలిచి చూపించాడు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కాలంలో అత్యధికంగా ఖర్చు పెట్టింది 75,000 రూపాయలు. ఆ 75,000 రూపాయలు దేనికి? ఇంటింటికి కరపత్రము, పోస్టర్ అతికించడానికి, ఆ తర్వాత పోవడానికి కోసం సైకిల్, మోటార్, పెట్రోల్. ఇంతకు మీద ఏం ఖర్చు లేదు. అందువల్ల డబ్బు గురించి మాట్లాడే వాళ్ళంతా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ తోటి బ్లాక్ మెయిల్ చేసో, ఆ తర్వాత పారిశ్రామికంగా సంపాదించో, వ్యాపారంగా కాంట్రాక్ట్ చేసో, 100 రూపాయలకి 100 కోట్లకి అయ్యే పని 1000 రూపాయలు ఎస్టిమేషన్ వేసుకొని అలా 500 కోట్లు సంపాదించుకొని మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు దోచుకొని తిన్నటువంటి డబ్బుతో నేను గెలిపిస్తా, ఆ డబ్బు లేకపోతే గెలవలేరు అనే ప్రచారం చేశారు. ఇది చాలా తప్పు. ఈ భ్రమల నుంచి బీసీలు, ఎస్సీలు బయటపడాల్సిన అవసరం ఉన్నది అని గుర్తించాల్సిన. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హాట్ టాపిక్ కులగణన సార్. కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా కులగణన జరిపించాము అని చెప్పుకుంటున్నారు. కానీ చాలా మంది ఈ కులగణను వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అయితే ఆ పత్రాలను ఏకంగా కాల్ చేశారు. 16 లక్షల మంది బీసీలు కులగణనలో పాల్గొనలేదు అని లెక్కలు వస్తున్నాయి. అసలు ఈ కులగణన కరెక్ట్ గా జరిగిందా, జరగలేదా, ఇందులో ఉన్న లోపాలు ఏంటో అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ మాటల్లో చెప్పండి సార్. చాలా చక్కని ప్రశ్న, చాలా సైంటిఫిక్ ప్రశ్న. చాలా మంది పొరపాటు పడుతున్నారు.
ఇప్పుడు జరిగిన కులగణన శాస్త్రీయంగా జరిగింది, సైంటిఫిక్ రూల్లో జరిగింది. ఆ కులగణనకు సంబంధించిన ఫార్మాట్ మేమే బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు తయారు చేశాము. జీవో నెంబర్ 9వ నెంబర్ ఇచ్చి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది కులగణన చేయమని. చేసి ఏం చేశారు? డబ్బులు ఇవ్వలేదు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన కులగణన చూసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన కులగణన అనుభవాలన్నీ 2 రోజుల పాటు ఉండి అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు 200 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు అయింది. మన జనాభా ప్రకారంగా 140 కోట్లు ఖర్చు అవుతుందని నేను అడగడం జరిగింది. ఒక్క పైసా ఇవ్వలేదు. జీవో ఇచ్చారు, బడ్జెట్ కూడా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళా అదే విషయం పట్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా, రాష్ట్రాలలో గెలవాలన్నా బీసీ కార్డు ఎత్తుకోక తప్పదు. బీసీ కులగణన చేసి బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వక తప్పదు అనే భావన ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్ ద్వారా కానీ, కొప్పుల రాజు ద్వారా కానీ, లేదా ఇంకా ఇతరుల ద్వారా నాకు తెలియని వాళ్ళ ద్వారా కానీ రాజీవ్ గాంధీ ఒప్పుకొని చేయడం వల్ల ముందుకొచ్చింది. అయితే 2014 కూడా సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కదా, కులగణన జరిగింది కదా, ఆ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది కదా, అది చూడొచ్చు కదా. పొన్నం ప్రభాకర్ మా మిత్రుడే, దాన్ని ఆ ఫైల్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఆనాడు 2014 ఆగస్టులో జరిగినటువంటి కులగణనకి దీనికి ఏం తేడా ఉందని చెప్పి ఒకసారి భయంగా పెట్టవచ్చు కదా. ఆయన దగ్గర లేదన్నారు అనుకో, నా దగ్గర ఉంది కదా ఇప్పుడు దాని కాపీ. వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి పీకేశారు అనుకో, నా దగ్గర కాపీ ఉంది, చూడొచ్చు కదా. నేను బలవంతంగా అడిగి తీసుకున్నాను ఆ కాపీని. 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఏదైతే ఉందో అవే లెక్కలు ఇప్పుడు కూడా నీకు అంతే ఉంది, ఏం తేడా రాలేదు. అంటే ఇందులో ఏమి అవకతవకలు జరగలేదు, అవకతవకలు ఏం జరగలేదు. బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని పాల్గొనమని అన్నారు. అనడం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళంతా ఆ భ్రమలలో పడిపోయి నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం వల్ల పాల్గొనలేదు. 4,10,00,000 జనాభాగా రికార్డు కావాల్సినటువంటి ఈ సమయంలో మనకు 3,65,00,000 జనాభా రికార్డు అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కలుపుకున్నారుగా. ఆ కలుపుకున్న ప్రకారంగా ఎంత మేరకు మళ్ళీ రికార్డు చేసుకున్నా మనకేం తెలియదు. అయినప్పటికీ ప్రపోర్షనేట్ లో తగ్గింది అంటున్నారు. బీసీల జనాభా తగ్గింది కదా. ఆ బీసీ నాయకులకు వాళ్ళు బీజేపీ లింక్ ఉన్నదా, బీఆర్ఎస్ లింక్ ఉందా వెతకాల్సిన అవసరం ఉంది. తర్వాత తమ పేరు కోసం వెంటబడుతున్నా అడగాల్సిన అవసరం. అడిగే వాళ్ళు లెక్క పెడతాడంటే అమాయకత్వంతో మాట్లాడుతున్నారు, కుట్రతో మాట్లాడుతున్నారు. అమాయకత్వం అన్న కావాలి, మూర్ఖత్వం అన్న కావాలి, కుట్ర అన్న కావాలి. ఎందుకు అని అంటే నువ్వు 2011 నాటి లెక్కలు తీసుకో. నీకు అంతేందుకు, నేను బీసీ కమిషన్ చైర్మన్ అన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రశ్న వేశాను, ఇప్పటికీ అదే ప్రశ్న వేస్తున్నాను. మీరు బీసీలందరికీ ప్రతినిధులకు అయ్యేదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ల లిస్టు తీసుకొని ఆ ఏ కులం ఎంత ఓటర్ లిస్ట్ ప్రకారంగా టిక్కులు పెట్టేసుకొని కంప్యూటరైజ్ చేసాయి. నువ్వు ఇయ్యు ఒక రిపోర్టు, ఒక శాంపుల్, ఒక జిల్లా చేయి, ఒక నియోజకవర్గం చేయొచ్చు కదా. నిజంగానే నీకు బీసీల మొత్తం బీసీలందరికీ ప్రతినిధి మీరు అయ్యేదైతే జనాభా ఎంత ఉందో మీరు నిరూపించండి. బీసీ కమిషన్ అంతా చెప్పాల్సిన గవర్నమెంట్ దగ్గరికి నమ్మకం లేవు, నువ్వు చెయ్యు. ఆఖరికి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా, బీసీలుగా, ఎస్సీలుగా పోటీ చేద్దాం అనుకుంటే ఆ నియోజకవర్గంలో లెక్కలు తీయండి. నీ ఓటర్ లిస్టు రెడీగా ఉందిగా, ఆధార్ కార్డు రెడీగా ఉందిగా, ఇల్లు తిరగవచ్చు కదా. మన ఇంతమంది జనాభా ఉన్నారు. వారం రోజులలో కూడా బీసీ కుల సంఘాల వాళ్ళు అనుకుంటే తీయడం సాధ్యమే. కుల సంఘాలు రెడీగా ఉన్నాయి, కుల సంఘాలు సహకరిస్తారు. పైపైన మాట్లాడుతుంటారు. యూట్యూబ్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, చెప్తే వినడానికి ఉన్నారు. ప్రజలతో సంబంధం లేకుండా పత్రికల్లో మాట్లాడతారు. అదేంటి రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు, మీద మాట్లాడతారు. అంటే పాలక వర్గాలతో ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నారు తప్ప ప్రజలతో మాట్లాడడం లేదు. ప్రజల దగ్గరికి మాట్లాడాలంటే ఎక్కడికి పోవాలి? గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి. ఆ గ్రామాలలో ఆ కుల సంఘాల వాళ్ళు, ఆ బీసీ సంఘాల వాళ్ళు మన ఓటర్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎవరెవరు పోటీ చేయదలుచుకున్నారు, ఆ పోటీ చేయదలుచుకున్నారు ఎవరైతే లెక్కలు తీస్తారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం రేపు ఎలక్షన్లో అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మేము తెలంగాణ తల్లి పెట్టేటప్పుడు ఏం ఆలోచన చేశామంటే కేసీఆర్ గారు మేము ఎవరైతే తెలంగాణ తల్లి విగ్రహం మనం శాంతియుత ఉద్యమాలు చేయాలి, లాఠీ దెబ్బలు తినద్దు, రాజకీయంగా నడపాలి. ఏదైనా రోడ్ల మీద మీటింగ్లు పెడితే లాఠీచార్జ్ చేసి కొట్టి లోపల పడితారు, అట్లాంటిది వద్దు అనే ఉద్దేశం. తెలంగాణ తల్లి ఎవరైతే పెడతారో మీ నియోజకవర్గంలో 50,000 మందితో మీటింగ్ పెట్టి తెలంగాణ విగ్రహం పెడితే వాళ్ళకి టికెట్ అని అన్నాం. అంటే 5,000 మంది, 10,000 మంది, 50,000 మంది మీటింగ్ పెట్టారు. తర్వాత అట్లా పనిచేసుకుంటారు. అట్లా ఇప్పుడు ఎవరైతే మీ నియోజకవర్గంలో ఈ కులగణన లెక్కలు తీస్తారో వాళ్ళకే రేపు మేము మద్దతు ఇస్తాం, బీసీగా నిలబెడతాం, ఏ పార్టీ తరఫున సరే అని ఒక స్లోగన్ ఇవ్వండి.
అప్పుడు నిజమైన సత్తా ప్రజల మధ్య పనిచేస్తున్నారనే తెలిసి వస్తుంది. డబ్బు యొక్క అవసరమే లేదు, 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లక్ష రూపాయలతో గెలవచ్చు ఒక సర్పంచ్ కానీ, ఓ ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ. ఏముంది అందులో? ప్రజల మధ్య కదా వ్యవసాయం, ప్రజల మధ్య నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు డబ్బుతో ఏమవసరము? అకస్మాత్తుగా దిగబడి 5 ఏళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చేసి ఓ 2 నెలల ముందు వచ్చేసి నాకు టికెట్ వస్తుంది, నేను గెలుస్తా అని చెప్పి అనుకుంటే సర్పంచ్ గుడివిల్ సంపాదించడానికి సర్పంచ్కో 50,000 ఇచ్చి, 50 లక్షలు ఇచ్చి, ఆ రోడ్డు వేడకో 50 లక్షలు ఇచ్చి, ఆ సొసైటీ సంఘాలకు, డాక్రా సంఘాలకు వాళ్ళకు 50,000 చొప్పున ఇచ్చుకుంటా, ఆ తర్వాత ఇంటికి 5 ఓట్లు ఉన్నాయా, 5,000 చొప్పున 25,000 ఇస్తా అని చెప్పి. అంటే నువ్వు ఓట్లు కొనుక్కుంటున్నావు, అకస్మాత్తుగా దిగబడ్డావు, ప్రజలతో సంబంధం లేకుండా ఎక్కడో సంపాదించేసి ఏదో రంగంలో పనిచేసి 4.5 సంవత్సరాలు ఎక్కడో జీవించేసి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు కొనుక్కుంటున్నావు. ఆ పని నువ్వు చేస్తే ఆ పైసలు అవసరం. ప్రజల హృదయాల స్థానం ఉంటుంది. ఏ డబ్బు ఉంది అమెరికాకి వెళ్ళడానికి? అమెరికాకి వెళ్ళడానికి ఏ డబ్బు ఉన్నది? ఇటీవల బహుజన సమాజ్ పార్టీలో కానీ, ఇప్పుడు అలాగే ఇప్పుడు గుజరాత్ గురించి చెప్పాను, అతడు కానీ 35,000 రూపాయలతో గెలవడం సాధ్యమవుతుంది. అందువల్ల వాళ్ళు నిజమైన శక్తిని చూపించాలి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి. మండల కమిషన్ ఉన్నది, అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. బీసీ సంఘాల వాళ్ళు క్షమించాలి, యువతరం యొక్క బీసీ సంఘాల వాళ్ళని. మేము బాగా సీనియర్స్, మా సీనియర్ గా అధ్యయనం 40 సంవత్సరాల అధ్యయనంలో భాగంగా, 40 సంవత్సరాల ఉద్యమాల అనుభవంలో భాగంగా చెప్తున్నా. మీకు అనుభవం లేదు కానీ పేపర్ పేరు రావాలనో, లేకపోతే ఆ తర్వాత పాలక వర్గాలతో ఏదో సాధించాలనో, గుర్తింపు పొందాలో, నిజంగానే సేవ చేయాలని ఉంది కావచ్చు, నాకు తెలియదు. కానీ మీరు అధ్యయనం చేయండి. మీరు అధ్యయనం చేయట్లేదు, మీరు పుస్తకాలు చదవట్లేదు, సిద్ధాంతం చదవట్లేదు, ప్రజలను అధ్యయనం చేయట్లేదు. నువ్వు ప్రజల దగ్గర పోవట్లేదు, ప్రజల పేరు మీద మాట్లాడుతున్నావు, ప్రజల కోసం మాట్లాడుతున్నావు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళేదైతే ఆ గ్రామీణ ప్రాంతాలలో, అరే చాలా మంది సర్పంచులు ముఖ్యమంత్రులు అయినారు, చాలా మంది సర్పంచులు ఎమ్మెల్యే అయినారు, చాలా మంది సర్పంచులు మంత్రులు అయినారు. అంటే నీ రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? జలగా వెంగళరావు సర్పంచ్, దిద్దుల శ్రీపాదరావు సర్పంచ్, జడ్పీటీసీ, ఒక జడ్పీటీసీ 2006లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందువల్ల నువ్వు మాట్లాడాల్సింది ఎక్కడ? సర్పంచ్ నుంచి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళాలి, బీసీ సంఘాల వాళ్ళు, పిల్ల సంఘాల వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో? 10 మంది సర్పంచ్ పోటీ చేస్తారు. సరే నిలబడండి, మీరు ఈ పనులు చేయండి. ఎవరు ఈ పనులు చేస్తారో ముందుకు వస్తారు. తెలంగాణ ఉద్యమంలో 40 సంఘాలు ఉండేటి, 96 నుంచి 2001 దాకా 40 సంఘాలు. ఎవరు ముందుకు పోతారు? కేసీఆర్ వచ్చినాడు, టీఆర్ఎస్ పెట్టినాడు, ముందుకు పోతే ఈ 40 సంఘాలు పగలు చుక్కలు కనపడుతున్నాయా? పగలు చుక్కలు కనపడతలేక రాత్రి కనపడుతున్నాయి. పగలు కనపడకుండా పోయినాయి. అట్లా ఈ 40 సంఘాలు కనపడకుండా పోయినాయి. బీఆర్ఎస్, టీఆర్ఎస్ ముంగడికి వచ్చేసింది. అట్లా ఎవరు ముందుకు పనిచేస్తారో ఈ 10 మందిలో ఆ సర్పంచ్కి అతన్ని నిలబెడతాము, అతను గెలుస్తామని చెప్పి నువ్వు నిజంగా అక్కడ పనిచేస్తే ఈ బీసీ సంఘానికి నిర్మాణం ఉన్నట్టు. అది ఎవరిదైనా కానీ బీసీ సంఘం. ఒక సామెత చెప్తారు, వాన పడాలని బాగా దేవుడిని ప్రార్థన చేసిండట. ఊరవుతాడు ప్రార్థన చేద్దామని పోయినట ఊరంతా. పోతే ఒక్కడే పిల్లవాడు గొడుగు పట్టుకొని పోయిందట. ఆ ఒక్కడే పిల్లవానికి వాన పడుతుంది నమ్మకం ఉన్నది, మిగతా లేదు. నువ్వు నిజంగా మాట్లాడు సర్పంచ్గా అక్కడికి గ్రామీణ ప్రాంతాలకు పోతాడు. నువ్వు నిజంగానే రావాలనుకున్నావు, నిజంగానే బీసీ సంఘాల వాళ్ళు ఇప్పుడు ఆ వాన పడుతుంది అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేయడం పోతున్నారు, గొడుగు పట్టుకొని పోయింది పిల్లవాడు. ఆ పిల్లవాడికి మాత్రమే మంత్రం చదివితే, ప్రార్థన చేస్తే వాన పడితే నమ్మకం కలిగింది, మిగతా కలగలే. ఏదో చేద్దాం. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు నిజంగా చేస్తారు. ఆ గొడుగు కొట్టుకునే పిల్లవాడు లాగా ఖచ్చితంగా ఆ సర్పంచ్ దగ్గరికి పోయి ఆ ఊర్లో 10 మంది పోటీ చేస్తారు అనుకుంటారు. ఆ 10 మందిని పట్టుకొని అక్కడ తయారు చేసుకోవాలి. ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఈ కుల సంఘాల యొక్క జనాభా లెక్కలు తీస్తారో వాళ్ళ లెక్కలను తీసి మనకు అప్పగిస్తారు, మన సంఘానికి అప్పగిస్తారు. వాళ్ళే రేపు నిలబడతారు, వాళ్ళే ప్రజల హృదయం గెలుచుకుంటారు, వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం అని చెప్పి నువ్వు రాష్ట్ర కమిటీగా, జిల్లా కమిటీగా హామీ ఇచ్చిన వాళ్ళకు అందరూ ఊరికొస్తారు, పనిచేస్తారు, సొంతంగా ఖర్చు పెట్టుకుంటారు. కేవలం 500 ఇస్తా, బీర్ పోపిస్తా, విస్కీ పోపిస్తా, 5,000 రూపాయలు ఇస్తా అనేటువంటి కాకుండా ఈ పద్ధతిలో ఖర్చు పెట్టుకుంటారు. అది ప్రేమ, ఆత్మీయత, శాస్త్రీయంగా విశ్లేషణ. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు, అధికార పార్టీ విజయం సాధించలేకపోయింది సార్. అయితే బీజేపీ పార్టీ సాధించడానికి బీజేపీ పార్టీ తన బలాన్ని పుంజుకుంటుందా, లేదంటే బీసీ అభ్యర్థులు నిలబెట్టడం వల్ల విజయం సాధించిందా? ఏమనుకుంటున్నారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దానికి కుమరయ్య యజమాని 100 కోట్లు సంపాదించండి అని చెప్పి అదొక పేరు ఉన్నది. ఇంకొక బీజేపీ అభ్యర్థి నేను పార్టీ టికెట్ కోసం 30 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి పేపర్లలో వచ్చింది. కనుక వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినారు, డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే కష్టపడి పెట్టింది కదా. ఎవరికైతే ఓటు ఎత్తున్నారో వాళ్ళకైతే చేరాలి కదా, అది కూడా ఒక యంత్రాంగమే కదా. అట్లా చేర్చి రకరకాల రూపాయలు నాన్నోటి చెప్పాలి. కానీ
వాళ్ళ అందరినీ మెస్మరైజ్ చేసి ఆకర్షించి వాళ్ళకి ఏది కావాలని అది ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గెలిచిన దాంట్లో పార్టీ యొక్క పేరే అవసరం లేదు. ఏ పార్టీ అయినా సరే పనిచేస్తే ఎవరైనా గెలుస్తారు. కానీ ఇవి నార్మల్ గా సాధారణ జనం వేసిన ఓట్లు కావు కదా సార్, మేధావులు ఎన్నుకున్నారు కదా సార్. మేధావులు అనకూడదు కానీ మేధావులు, ఉద్యోగస్తులు, ఈ అవినీతి అంతా ప్రభుత్వ యంత్రాంగంలో బాగా అవినీతి పేరుకుపోయింది అంటాం కదా, వాళ్ళంతా ఎవరు? వాళ్ళది ఉద్యోగస్తులే కదా, ఈ గ్రాడ్యుయేట్లే కదా. అవినీతి ఉంది అని చెప్పి అంటాం కదా, అమాయకుడు అవినీతి చేస్తాడా? అమాయకుడు మోసం చేస్తాడా? ఎక్కువ మోసం చేసేవాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళే, ఎక్కువ తెలివి గల వాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు. అందువల్ల విద్యావంతులు, మేధావులు అని మనం మాట్లాడంలో ఒక గౌరవమైన పదమే తప్ప వ్యక్తిగత జీవితంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు, బాగా చదువుకున్నారు, డాక్టరేట్ చేసే ఆయా రంగం నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళంతా భారతదేశ వ్యాప్తంగా కలిసి కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఈ సమాజం భారత రాజ్యాంగం పరిధిలో అద్భుతంగా మారాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం గొప్పని చెప్పేసి వాళ్ళు సమాజంలో వాడు తిరుగుతున్నారా? వాళ్ళు వాళ్ళ సుఖాలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ప్రమోషన్లు హాయిగా ఎలైట్ సెక్షన్ గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సెక్షన్ ఏం ఆశిస్తాం మనం? ఏం ఆలోచిస్తాం? వాళ్ళంతా ముందుకు వచ్చేది అయితే ఈ నక్సట్ల ఉద్యమాలు ఎందుకు? ఈ తుపాకుల పోరాటాలు ఎందుకు? అక్కడ అమూచిపట్లు, దండాకరణలు వీళ్ళంతా చచ్చిపోవడం ఎందుకు? ఈ మేధావులు, విద్యావంతులు ఎవరైతే అనుకుంటున్నామో, ఎవరైతే ఉద్యోగస్తులు అనుకుంటున్నామో, ఎవరైతే అధికారులు అనుకుంటున్నామో, ఈ ప్రభుత్వ యంత్రాంగం టీచర్గా, లెక్చరర్గా ఉన్నారనుకుంటున్నామో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నట్టు మేధావులు అనుకుంటున్నామో, వీళ్ళంతా కనుక ఈ సమాజం యొక్క బాధ్యత, ఈ రాజ్యాంగం మనం అమలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిజంగానే సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యోగం మనకు అందుకు ఒక అవకాశం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వాడు, ఇది నేను ఒక 10 మంది ఎంపీలతో సమానంగా పనిచేస్తున్న కర్తవ్యం నా మీద ఉంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఆర్టీఓ, నేను ఒక ఎన్నుకోబడి ప్రభుత్వ యంత్రాంగంలో నేను ఒక ప్రజా ప్రతినిధిగా పనిచేస్తా. ఆ తర్వాత ఒక తహసీల్దార్, అలాగే ఒక గ్రామీణ ఒక పట్వారి స్థాయి ఉన్నటువంటి వారు, ఒక టీచర్, ఒక లెక్చర్, ఒక హెడ్ మాస్టర్, వీళ్ళందరూ ఈ సమాజాన్ని మార్చడంలో మనం నా వంతు కర్తవ్యం ఉన్నది అని చెప్పి ఫీల్ అయితే ఈ సమాజం ఇట్టు ఉండేదా? ఇంతకన్నా ఎక్కువ చెప్పడం బాగుంది. సామాజిక న్యాయం కంటే స్వప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నమాట. వారు, వారి కుటుంబాలు, వాళ్ళ జీవితము, జీతము, కుటుంబాన్ని, అంతేకాని మొత్తం సమాజం గురించి పట్టించుకునేది అయితే ఈ సమాజం ఇట్టుండేదా అని అడుగుతున్నా, ప్రశ్నిస్తాను మిమ్మల్ని, ప్రజలే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈ సమాజం ఇట్టుండేదా? మనకి ఇచ్చింది అవకాశము 140 కోట్ల మందిలో 5 కోట్ల మందికి, 6 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు, సంఘటిత ఉద్యోగాలు. పెన్షన్ 30 ఏళ్ళు పనిచేస్తే 40 సంవత్సరాలు బతుకుతున్నారు, ఇంకా 40 ఏళ్ళ దాకా పెన్షన్ తీసుకుంటున్నారు. పనిచేసినప్పుడు 5,000 జీతం ఉంటే పెన్షన్ వచ్చేప్పుడు 50,000, 60,000 అవుతుంది. డిఏలు, ఈఏలు కలిసి ఇంత రక్తం అవసరం ప్రజల నుంచి పిండి పనులు వేసి ఇస్తున్న దాంతో ఈ పెన్షనర్స్, మేధావులు మనందరం కలిసి కృషి చేస్తే ఈ ప్రభుత్వాలు ఉంటాయా? ఈ అవినీతి ఉంటుందా? ఎవరికి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బుద్ధుడు చెప్పినట్టు, జిడ్డు కృష్ణ చెప్పినట్టుగా మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల సమాజం కోసం పనిచేస్తాను, నా కోసమే కాకుండా సమాజం కోసం కూడా పనిచేస్తాను. నాకు ఈ జీవితం ఇచ్చింది సమాజం, ఇచ్చింది ఈ ప్రతిఫలం, ఈ సంపద ఇచ్చింది సమాజం, తిరిగి సమాజాన్ని చెల్లిస్తాను, నా జ్ఞానాన్ని అందిస్తాను, నేను అందరూ మేల్కొల్పుతాను, చైతన్యం తీస్తాను అని చెప్పని చేయాల్సిన అవసరం. అంబేద్కర్ అదే పిలిపించారు, ఎదిగిన మీరంతా, ఈ రిజర్వేషన్ ఎదిగిన మీరంతా తిరిగి సమాజానికి అందించండి, పే బ్యాక్ టు సొసైటీ అన్నారు. ఎవరైతే ఉద్యోగాలు అందుకున్నారో, మేధావులు అయినారో, ఎవరైతే ఈ సమాజంలో ఎంతో కొంత అభివృద్ధి అందుకున్నారో, వారి కుటుంబాలు అందుకున్నారో, వాళ్ళంతా తిరిగి సమాజానికి అందించండి. నువ్వు ఒక డాక్టర్ గా నీకు సమాజం, ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది, కాలేజీలు పెట్టింది, యూనివర్సిటీ పెట్టింది, నువ్వు ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేసుకొని కోట్లు సంపాదిస్తున్నావు. అది ఎవరి సంపద? సమాజానికి ఏమి ఇచ్చావు? నువ్వు సమాజానికి ఏమి ఇచ్చావు? ఇక్కడ బీటెక్ చేసినావు, ఇక్కడ ఎంటెక్ చేసినావు, ఇక్కడ నుంచి పోయి అక్కడ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, యూరోప్ దేశాల్లోనో, ఐర్లాండ్ ఇక్కడ పనిచేస్తున్నారు. నువ్వు సమాజానికి ఏమి ఇచ్చావు? ఇక్కడ 25 సంవత్సరాలు ఈ సమాజం పెంచి పోషించింది, అక్కడ ఊరికే జీతం ఇస్తున్నాడు. ఈ పెట్టుబడి ఇచ్చినాడా? ఈ ట్రంప్ పెట్టుబడి ఇచ్చినాడా మనకి? ఈ అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళకి పెట్టుబడి, ఇక్కడ 25 సంవత్సరాలు పెట్టుబడి ఇచ్చినాడా? ఇవ్వలేదు. కేవలం జీతం మాత్రం ఇచ్చినాడు. పైగా అక్కడ అమెరికా వాళ్ళకి $8,000 ఇచ్చేది అయితే ఇక్కడ $5,000, $6,000 పని చేయించుకుంటున్నారు. అందులో వచ్చిన సమాజానికి ఇచ్చింది ఏమిటి? నువ్వు వ్యక్తిగత మొత్తం సమాజ సంపదని నీకు ఖర్చు పెట్టి నేను ఒక మేధావితిగా ఇచ్చినారు. ఒక ఉద్యోగస్తుడిగా, ఒక బీఈడీ, ఒక ఎంఈడీగా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక అడ్వకేట్గా, ఒక కాంట్రాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడు మిమ్మల్ని అందరినీ దిగిచ్చింది సమాజం, ఈ ప్రభుత్వం. తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చింది ఏమిటి? నీ వ్యక్తిగత ఆశ పెంచుకోవడం, ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, కాంట్రాక్టర్గా, రాజకీయ నాయకుడిగా. ఈ ఆలోచన పెరగాల్సిన అవసరం ఉంది. 2007లోనే ఇవన్నీ రాసి ఆ తర్వాత సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యాసాలు రాశాను, పుస్తకాలు వేశాను. అధ్యయనం చేయాల్సిన అవసరం, అధ్యయనం చేయాలి.
అంతే సార్. తను తాను ఆత్మవిశ్వాసం చేసుకొని ఈ సమాజం ఎంతో కొంత చేద్దాం బాధ రావచ్చు. ఈ మేధావులు ఈ విద్యావంతులు ఎవరైతే అట్లా మారుతారో అప్పుడు ఈ సమాజం సమూలంగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. బీసీ కమిషన్ చైర్మన్ గా బీసీ కులగణన గురించి, బీసీ ప్రజలు సమాజం పట్ల ఎలా ఉండాలో మీ అమూల్యమైన సలహాలు, మీ అభిప్రాయాలు, మీ ఇన్ని రోజుల అనుభవాన్ని మా అందరితో, మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం.